remember we met. I can tell by your smile. ये वाले You बैग्स hadn't ठीक been है. with a good girl like me in a while. Yeah, you were impressed. Couldn't leave me alone. Text me every time that you pick up the phone. టుడే దగ్గర వచ్చేసాము. అయితే లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళి చూపిస్తాము ఒక్కొక్కటిగా. ఓకేనా, వచ్చేసేయండి మరి. Been off the wheel. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను విహాను సరదాగా డే టు డేకి వెళ్ళాలనుకున్నాం. అసలు డే టు డే అంటే ఏంటి, అక్కడ ఏం దొరుకుతాయని ఈ వీడియోలో క్లియర్గా మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. దుబాయ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది డే టు డే అంటే ఏంటి అని. తెలియని వాళ్ళకి ఈ వీడియో అనమాట. మీరు దుబాయ్కి వస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ గాయ్స్. అండ్ విహాను డే కేర్ నుంచి వచ్చేసిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మాకైతే బ్యూటిఫుల్ వ్యూ దొరికిందనమాట. చాలా పక్షులు ఫుడ్ తింటూ ఎగిరిపోతూ కనిపించాయి. చాలా అంటే చాలా బాగుంది. వెదర్ చాలా మంచిగా ఉండడం వలన మధ్యాహ్నం అయినా కూడా వాకింగ్ చేస్తుంటే టయర్డే అనిపించట్లేదు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మేము డే టు డే దగ్గర వచ్చేసాము. అయితే లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళి చూపిస్తాము ఒక్కొక్కటిగా. ఓకేనా, వచ్చేసేయండి మరి. డే టు డేకి వస్తే నాకు ఒక మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ డబ్బులు ఖర్చు కాదు, అలాగే మనకు మంచి టైం పాస్ అనిపిస్తుంది నాకైతే. అండ్ విహాన్కి కూడా ఫేవరెట్ షాప్ డే టు డే, ఎందుకంటే ఇక్కడికి వస్తే మాత్రమే వాడికి టాయ్స్ ఎక్కువ కొనుక్కునేకి అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ డే టు డేలో మనకి లేడీస్కి కావాల్సినవి బేసిక్గా A to Z అన్నీ దొరుకుతాయండి. ఒక్కోసారి ఇక్కడ ఇయర్ రింగ్స్, అలాగే చోకర్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట ఒక్కొక్కటి. బట్ రేర్గా దొరుకుతూ ఉంటాయి గాయస్. ఇక్కడ చాలా చీప్ షాప్ అనమాట ఇది. సో ఇదేమి బ్రాండెడ్ అలా ఏం కాదు. మేబీ యూఎస్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇట్స్ లైక్ $3 ఆర్ సంథింగ్ లైక్ దట్, అలాంటి కైండ్ ఆఫ్ షాపు. మీకు అన్నీ 1 to 10 dirhams లోపు, లేదంటే 20 dirhams లోపు మ్యాక్సిమం అన్నీ మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇట్స్ డిపెండ్స్, మీ టేస్ట్ని బట్టి మీరు ఎత్తుక్కోవాలి. ఒక్కొక్కసారి చాలా పీసెస్ డ్యామేజ్ ఉంటుంది, బాగా ఓపిక్గా ఉండి ఎత్తుక్కోవాలన్నమాట డే టు డేకి వస్తే మాత్రం. బట్ మ్యాక్సిమం 80% ఆఫ్ ది స్టఫ్ మొత్తం మంచిగానే ఉంటుంది. సో అగైన్ మీరు చూసి తీసుకోవాలి. క్లోత్స్ అవన్నీ అంటే బాగానే ఉంటాయి, అంటే రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకోవడానికి, డైలీ వేసుకోవడానికి ఇలాంటివి అయితే బాగుంటాయి. ఏదైనా బ్రాండెడ్వి లైక్ జీన్స్లు ఇలాంటివి కొనుక్కోవడానికి ఐ డోంట్ సజెస్ట్ యూ గైస్. అండ్ కొన్నిసార్లు జ్యువెలరీ స్ట్రీట్ జ్యువెలరీస్ అలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా బాగుంటాయి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. అండ్ చిన్నపిల్లలకి కావాల్సిన స్టఫ్ అన్నీ కూడా దొరుకుతుంది ఇందులో. మెయిన్ ఏంటి అంటే తక్కువ డబ్బులకి మనం ఎక్కువ స్టఫ్ దొరుకుతుంది అన్నమాట. దానికోసమే లేడీస్కి అలా ఉంటేనే ఇష్టం కదా. ఎంత బ్రాండెడ్వి ఎంత మంచిగా కొన్నా కూడా మనకు స్ట్రీట్ మీద షాపింగ్ చేస్తే ఆనందమే వేరు కదా. సేమ్ అనమాట, మాకు ఎంత మాల్స్లో కొన్నా కూడా డే టు డేకి అలా మంత్లీ వన్స్ ఆర్ లైక్ 2-3 మంత్స్కి ఒకసారి వస్తే మనకు కావాల్సినవన్నీ లేడీస్కి మంచిగా తీసుకొని వెళ్ళచ్చు. అందుకే మ్యాక్సిమం మేము ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ విహాన్కి కూడా బాగా నచ్చుతుంది కాబట్టి ఈరోజు విహాన్ని కూడా తీసుకొచ్చామన్నమాట. వాడికి కావాల్సిన టాయ్స్ అన్నీ కూడా వాడి ఇక్కడికి వస్తే తీసుకోగలుగుతాడు అందుకని చెప్పేసి. అండ్ టాయ్స్కి లైక్ బిగ్ షాప్స్లో మాల్స్లో పెట్టడం కంటే నాకు తెలిసి డే టు డేలో టాయ్స్ అనేది చాలా అంటే చాలా వర్త్ ఇట్. ఎందుకంటే 10 dirhams 20 dirhamsలో హ్యాపీగా కొనుక్కుంటారు. ఒక 10 రోజులు ఆడుకొని పగలు కొట్టేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అదే కాస్ట్లీగా పెట్టేసి 100 dirhams 200 dirhams పెట్టి ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి. అందుకని చెప్పేసి దుబాయ్లో ఉన్నట్లయితే మీరు పిల్లలు ఉన్నట్లయితే డే టు డే కావాల్సిన టాయ్స్ పెట్టి వేసేసుకున్నాడు అనమాట బాస్కెట్లో. ఇంకా బాస్కెట్ కూడా మనకి ఇవ్వరు, ఎక్కడ మనం రిటర్న్ పెట్టేస్తాము అని చెప్పేసి బిల్లింగ్ వరకు ఇంకా వాడే ఎత్తుకుంటాడు దాన్ని. అలా ఉంటాడనమాట. ఎన్ని కార్లు తీసుకున్నా సరిపోదు. బట్ చెప్పానమాట, ఓన్లీ 2 cars మాత్రమే అని చెప్పాము. 3-4 ఎత్తుకున్నాడు, బట్ బిల్లింగ్లో అయితే 2 వేయించామన్నమాట. అదర్ దాన్ జ్యువెలరీ అండ్ టాయ్స్ ఇవి కాకుండా ఇంకేం ఉంటాయి అంటే A to Z ఇంటికి కావాల్సినవన్నీ ఉంటాయని, డెకర్కి సంబంధించినవి, ఇంకా కిచెన్లో వాడుకుంటాం కదా సామాన్లు, ఇవన్నీ కూడా మనకి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. ఒకవేళ దుబాయ్కి మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే ఫ్యూచర్లో వస్తూనే మీరు మళ్ళీ బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళేసి అన్నీ కొనుక్కోకండి. ఎందుకంటే ఇక్కడ మీకు దొరికేవన్నీ ఆల్మోస్ట్ బ్రాండెడ్లో ఇక్కడ కొన్ని అయితే సేమ్గా ఉంటాయి. మీరు వచ్చి చూస్ చేసుకొని తీసుకోండి.
కొన్నిసార్లు వాడేసి పడేసే ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే మీకు కొంచెం బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కార్పెట్స్, అలాగే బెడ్ కింద వేసుకుంటాం కదా, అవన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయి తెలుసా. ఇవన్నీ ఇప్పుడు మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము ఇండియాకి వెళ్ళాలనే ప్లాన్ ఉంది. అందుకే నేను ఇవైతే కిచెన్కి సంబంధించినవి ఏం కొనలేదు. ఇక్కడ పిల్లోసు, అలాగే బెడ్షీట్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ బెడ్షీట్స్ ఇలాంటివి కొనలేము. క్యూట్ ఉంటాయి కదా పిల్లోస్, అలాంటివన్నీ కొనొచ్చు. అలాగే స్టేషనరీ ఉంటుంది, కప్స్ అండ్ గ్లాసెస్, కట్లరీ, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి స్టఫ్. కొనేటివి కొన్ని కొనుక్కోవచ్చు, లైక్ స్టీలు ఇట్లాంటివి కొనుక్కోకండి, మళ్ళీ బేకార్ అయిపోతుంది, వేస్ట్. కొనాల్సినవి మాత్రమే కొనుక్కోగలుగుతాం. Shall I throw this? Don't throw this. Don't throw this. It's very dirty here. It will not fall, baby. It's not fall. Huh? It is not falling. Huh? The water? Yeah, This is glass water? it's water in the glass. Hey. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి మిస్టర్ అండ్ మిస్సెస్ కప్స్, చాలా బాగున్నాయి. అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట ఇక్కడికి వస్తే మాత్రము. బట్ మనకు కావాల్సినవన్నీ మనం తీసుకొని వస్తే ఇక్కడ ఇంట్లో అసలు స్పేస్ కూడా సరిపోదు, అంత ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ జస్ట్ అవసరమైనవి మాత్రం తీసుకొని అలా కళ్ళు మూసుకొని వచ్చేసాము. ఎందుకంటే ఎక్కువ కొనుక్కుంటే ఇండియాకి వెళ్ళాలనే ప్లాన్ ఉందని చెప్పాను కదా, మొత్తం మళ్ళీ వేస్ట్ అవుతుంది, దేవా దగ్గర తిట్లు తినాల్సి వస్తుందని కంట్రోల్ చేసుకొని మరీ వచ్చేసాను. అన్ని డే టు డేలు మీకు మెట్రోలకి దగ్గరలోనే ఉంటాయి, ఈజీ టు గో. సో ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఒకవేళ కార్ లేదు ఇలా అలా వెళ్ళడానికి ఇబ్బంది అయితే కూడా మెట్రోల ద్వారా ఈజీగా యాక్సెస్ తోటి వెళ్ళిపోవచ్చు మనం అన్ని డే టు డేలకి. అండ్ సెటప్ కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. కలెక్షన్స్ కూడా అన్ని డే టు డేలో ఒకేలా ఉంటుంది అనమాట. సో మీరు అంటే ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, అలా వరీ ఏం అవనవసరం లేదు. అండ్ రేట్ వచ్చేసరికి కూడా ఇందాక చెప్పినట్టు 1 dirham నుంచి 20 dirhams లోపలే ఉంటుంది. బట్ ఈసారి మాత్రం నాకు 30 dirhams అంటే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను కదా అది, అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్న చెప్పులు, ఒక బ్యాగు, ఇవి మాత్రం ఎందుకో 30 dirhams ఉండే అనమాట. సో మేబీ రేట్లు పెంచుతున్నట్టున్నారు వాళ్ళు కూడా. క్యూట్ బ్యాగులు, డ్రెస్సెస్, అలాగే ఉమెన్కి, మెన్, కిడ్స్, ఆల్ డ్రెస్సెస్, బ్యాగ్స్, షూస్ ఇక్కడ ఉంటాయి. బ్యాగ్స్ అండ్ వ్యాలెట్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయండి. మనకి ఇండియాలో మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి నార్మల్ బ్యాగ్స్ కంటే ఇలాంటివి బాగుంటాయి కదా డిజైన్స్వి, అలాంటివి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి. డ్రెస్సెస్కి వచ్చేసరికి అగైన్ డిపెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈసారి కలెక్షన్ వేస్తే చాలా అంటే చాలా బాగుంది. బట్ నేనైతే ఎక్కువ కొనుక్కోలేదు, 2 లాంగ్ డ్రెస్సెస్ చూపించాను కదా ఇప్పుడు విహాన్ దగ్గర ఉన్నాయి. ఇవి రెండే నాకు బాగా అంటే బాగా నచ్చింది. ఒకటే కొందాం అనుకున్నాను, బట్ క్లాత్ చూసరికి చాలా బాగుందని 2 కొనేసుకున్నాను. అండ్ ఇక్కడ డే టు డేలో ఇంకో స్పెషాలిటీ అంటే నాకు ఇలాంటివి కిచెన్లో పెట్టుకోవడానికి, షోకేస్లో పెట్టుకోవడానికి క్యూట్ చాలా బాగుంటుంది. ఇండియాకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ షెఫ్లు చూస్తున్నారా, ఇవైతే కొనుక్కెళ్ళాలి. హలో గాయస్, ఇప్పుడైతే మేము డే టు డే నుంచి వచ్చేసాము. అయితే డే టు డే నుంచి ఏమేమి కొనుక్కొచ్చామని 1 by 1 చూపించేస్తాను. ఫస్ట్ థింగ్ విహాన్ టాయ్స్. ఎక్కడికి వెళ్ళినా విహాన్కి 1 or 2 టాయ్స్ అనేది కంపల్సరీ. అది డే టు డే వెళ్తే ఇంకా అది డబుల్ అయిపోతుంది అనమాట. సో ఇంకొకటి బ్లాక్ కార్ ఒకటి కొన్నాడు, అది ఇక్కడ లేదు. అండ్ దిస్ వన్ వాడికి చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా వాడు సిమెంట్ ట్రక్ కొనుక్కోవాలనుకున్నాడు, ఫైనల్గా ఇది వచ్చిందనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే కొంచెం అప్సెట్ అయ్యాడు, బట్ హౌఎవర్ స్టోరీ చెప్పాలనిపించింది, చెప్పేశాను అనమాట. అండ్ నెక్స్ట్ లంచ్ బాక్స్. ఆల్రెడీ విహాన్ దగ్గర ఒక 2-3 ఉన్నాయి, బట్ ఎందుకో ఇంకొకటి కొందాం అనిపించి కొనాను అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ కమ్స్ లంచ్ బాక్స్. దేవ్ కోసం అని కొన్నాను, ఇది గ్లాస్ది, లూలులో కొన్నాను అనమాట. ఒక లాస్ట్ టైం అది పగలు కొట్టేశాడు దేవు. అయితే ఇది కొన్నాను, సేమ్ సైజ్ ఉంది, జస్ట్ షేప్ వేరు ఉంది. కాస్ట్ వచ్చేసరికి ఇది 9 dirhams, నేను లూలులో కొన్నది 12 dirhams అనమాట. అది కూడా బాగుంది, వర్త్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా స్టఫ్ 1 by 1 చూపించేస్తాను. ఇప్పుడైతే డ్రెస్సెస్ చూపిస్తున్నాను మీకు. ఇది ప్రింటెడ్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్, ఓకే. సో ఎప్పుడైనా నేను వేసుకుంటే మీకు ఎనీవేస్ చూపిస్తాను.
అండ్ ఇక్కడ బెల్ట్ టైప్ కూడా వచ్చింది. నాకు ఇలాంటి ఫ్రాక్స్కి బెల్ట్ ఉంటే ఇష్టం, దీనికి ఆల్రెడీ బెల్ట్ ఇచ్చాడనమాట. ఇలాంటి మోడలే నా దగ్గర చాలానే ఉన్నాయి, బట్ ఈరోజు ఇది చూపిస్తున్నాను. సో హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ప్రింట్ ఈజ్ రియలీ రియలీ గుడ్. సమ్మర్స్కి బాగుంటుంది, వింటర్స్కి బాగుంటుంది, ఆల్ టైమ్ అనమాట. అండ్ ఇలాంటి డ్రెస్సెస్ అంటే నేను చాలా అంటే చాలా 90% ఇలాంటివే వేసుకుంటాను కాబట్టి నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ క్వాలిటీ వచ్చేసరికి కూడా ఇట్ వాజ్ రియలీ రియలీ గుడ్. అండ్ డే టు డే నుంచి మ్యాక్సిమం డ్రెస్సెస్ అవి కొనకుండా ఉండడానికి ట్రై చేస్తాను. బాగోవని కాదు, నా దగ్గర చాలా ఉన్నాయి డైలీ వేరు, బట్ ఇలాంటివి కొంచెం మంచిగా ఉన్నవి కొనడానికి ప్రిఫర్ చేయను. బట్ ఈసారి అయితే ఇది బాగా నచ్చింది. ఇంకొక డ్రెస్ చూపిస్తే పదండి. ఇంకో డ్రెస్ వచ్చేసరికి ఇదనమాట. ప్రింట్ అయితే ఎంత మంచిగా ఉందంటే కొంచెం చీటా ప్రింట్ ఇక్కడ, అలాగే కొంచెం మొత్తం అడవి ఉంటుంది కదా, సో ఒక అడవిని తీసుకొచ్చి దీని మీద పడేసినట్టుంది, అలా ఉంది. డ్రెస్ అయితే చాలా బాగుంది. సేమ్ అది ఇది సేమ్ ప్యాటర్న్, జస్ట్ ప్రింట్ డిఫరెంట్ అంతే అనమాట. ఈ నెక్ కానివ్వండి, హ్యాండ్స్ ఇవన్నీ సేమ్ టు సేమ్. ఇక్కడ వచ్చేసరికి బెల్ట్ ఇది కూడా సేమ్, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను లాస్ట్ టైం ఒకసారి H&Mలో చూసాను ఒక 1 year బ్యాక్. అక్కడ చూసేటడికి సేమ్ డ్రెస్ ఆల్మోస్ట్ నాకు 90 to 100 dirhams ఉండిందనమాట. అప్పుడు నాకు అంత ఎందుకు పెట్టాలి అనిపించి పెట్టలేదు. ఇక్కడికి వచ్చి ఇది చూసేటప్పుడు డే టు డేలో షాక్ అయిపోయాను అనమాట. ఈ డ్రెస్ ఎక్కడ ఎందుకు ఉంది అని. రియలీ గుడ్. ఇవి రెండు కూడా 30 dirhams. అండ్ నెక్స్ట్ బ్యాగ్ అండ్ చెప్పులు, ఈ రెండు ఒకే కలరు. ఐ డోంట్ నో ఎందుకు ఈ కలర్ కావాలని తీసుకోలేదు, నేను జస్ట్ అట్లా అనిపించింది అనమాట. 2 కలర్స్ బాగా నచ్చింది అండ్ ఈ డ్రెస్కి కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఒకరోజు ఈ 3 వేసుకొని మీకు చూపిస్తాను, ఓకేనా. అయితే బ్యాగ్స్కి వచ్చేసరికి, చెప్పులు వచ్చేసరికి డే టు డేలో చాలా తక్కువ రేట్ ఉంటుంది. అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి అక్కడ. అంటే మీకు బాగా తెలియాలన్నమాట ఏ క్వాలిటీ ఎన్ని రోజులు వస్తుంది, ఇది ఎలా ఉంది ఫ్యాబ్రిక్, అదంతా చూసి తీసుకుంటేనే మీకు నచ్చుతుంది. ఎందుకంటే సేమ్ రేటు అన్నీ లైక్ 20, 30 ఆర్ 10 dirhams ఉంటాయి. 10 dirhams కూడా ఒక్కొక్కసారి మీకు మంచిగా వస్తుంది, 30 dirhams కూడా మీకు ఒక్కొక్కసారి పాడైపోతుంది అనమాట. సో కంప్లీట్లీ మీరు చూసి తీసుకోవాలి. దగ్గర నుంచి చూడండి, జస్ట్ సీ ఫ్రమ్ దగ్గర నుంచి చూసినట్లయితే చాలా బాగుంది క్వాలిటీ. సో బ్యాగ్స్ అయితే ఈ మధ్య నాకు ఎందుకో బాగా పిచ్చగా నచ్చేస్తున్నాయి అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చేసింది, ఎందుకో భలే సెట్ అయిపోయింది ఈ కలర్. ఈ కలర్ అయితే నా దగ్గర లేదు, కొంచెం డార్క్ ఉంది, ఈ లైట్ కలర్ లేదు. అండ్ చెప్పులు ఎందుకు తీసుకుని నాకే తెలియదు, కలర్ చాలా బాగా నచ్చింది అందుకే తీసేసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసరికి 20 dirhams, ఇది వచ్చేసరికి 30 dirhams. అండ్ డ్రెస్సెస్ కూడా ఈచ్ వన్ 30. సో అదనమాట నా షాపింగ్ డే టు డే మొత్తం మీ అందరికీ చూపించేశాను. ఎవరైనా దుబాయ్కి వచ్చినట్లయితే ఫస్ట్ బ్రాండెడ్కి వెళ్ళి బ్రాండెడ్స్వి కొని డబ్బులు వేస్ట్ చేయడం కంటే కూడా మనకి అవసరమైనవి, ఇంటికి కావాల్సినవి లేకపోతే డ్రెస్సెస్, ఇలా ఎమర్జెన్సీకి కావాల్సినవన్నీ కూడా మనం డే టు డేకి వెళ్ళి కొనుక్కున్నామంటే మీకు చాలా అంటే చాలా బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. సో థింక్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్, టేక్ కేర్.